పరిష్కారం చెప్పేసిన తర్వాత ఈ మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ సమస్య సమస్య అనిపించదు. పరిష్కారం మన బుద్ధికే టచ్ అవుతది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండదు. ఈ రోజు కరోనా రోగం వచ్చింది అంటే కరోనా వైరస్ ఎక్కడుందా అని చెప్పి ఇలా వెతుక్కొని కూర్చుని ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క పరిష్కారం వెతకం. మాస్క్ వేసుకుంటాం అంతే. కానీ వైరస్ ఎక్కడుందా అని వెతకం. ఇది అంతే. సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆ సమస్యకు పరిష్కారం ఏంటా అని చెప్పి వెతకం. ఆత్మిక స్థితిలో ఉంటాం. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మని తండ్రికి కనెక్ట్ అయి ఉంటాం. సంకల్పాల తీవ్రత తగ్గుతుంది. సమస్య యొక్క పరిష్కారం మన బుద్ధికి టచ్ అవుతుంది. ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. మన స్థితి పెరుగుతుంది. సో మీ సమస్యలు ఏవైతున్నాయో మీ బుద్ధికే టచ్ అవుతుంది. ఎందుకంటే సమస్య పరిష్కారం మేం చెప్తే మా వైపు నుంచి చెప్తాం కానీ మీలో అంత శక్తి ఉందో లేదో మరి. మీలో శక్తి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఒక సంకల్పం చెప్తాము. ఆ సంకల్పం నిజం అవ్వాలంటే మీలో శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి గ్రూప్ లో ఇందాక మెసేజ్ పెట్టారు. మాది బిజినెస్, మాకు చాలా మంది కస్టమర్స్ అమౌంట్స్ ఇవ్వాలి. ఎంత అడిగినా ఇవ్వటం లేదు. 10 లక్షల దాకా ఇవ్వాలి. వాళ్ళకు ఎలాంటి సంకల్పాలు ఇవ్వాలమ్మా, పరిష్కారం చెప్పండి. అదే చెప్తున్నాం. సంబంధాలు గాని, డబ్బు గాని, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం ఉండదు. ఇప్పుడు నేను సంకల్పం చెప్తాను, ఇలాంటి పరిస్థితుల్లో నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అని మన స్థితిని పెంచి, ఎవరైతే మనకు డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఈరోజు డబ్బు తిరిగి ఇవ్వట్లేదంటే నిజాయితీ లేదని అర్థం. సో వాళ్ళని విజువలైజ్ చేసి వాళ్ళు నిజాయితీ పరులు అన్న సంకల్పం చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఆ నిజాయితీ అన్న దైవీ గుణం వాళ్ళలో పెరిగినప్పుడు వాడు నిజాయితీగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం చేస్తాను, నేను చూశాను కదా. ప్రతి చాలా మంది దగ్గర డబ్బు ఉంటది కానీ తిరిగి ఇవ్వరు. ఎందుకు? నిజాయితీ లేదు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో ఇంకొక కార్మిక్ ఫిలాసఫీ చెప్తాను. వినడానికి చేదుగా ఉంటది కానీ నిజం తెలుసుకుంటే స్వేచ్ఛ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మేము సంకల్పాలు చెప్తాం కానీ ఆత్మలో శక్తి ఉండాలి. ఆ శక్తి మీలో ఉందా లేదా మీరు చూసుకోవాలి. ఆ శక్తి మీలో లేనప్పుడు అది శివ పరమాత్మ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాం, నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలి. అంత శక్తి ఉందా చూడండి. ఎందుకంటే మళ్ళీ మనం కళ్ళు మూసుకుని చేస్తుంటే అప్పులోళ్ళు వాళ్ళు ఇంత ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు, చేయలేదు, ఇవే చేస్తుంటారు. ప్లస్ అప్పులు ఇవ్వడం అన్నది సనాతన ధర్మానికి విరుద్ధం. సో మొదటి నుంచి వద్దాం ఇప్పుడు మళ్ళీ. సో సనాతన ధర్మంలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే దానాలు ఇవ్వమని ఉందే తప్పితే అప్పులు ఇవ్వమని ఎక్కడా లేదు.